రైతులందరినీ కూడా మీ రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నాడు. మహిళా సంఘాల సభ్యురాళ్ళకంతా మీ రుణాలు మాఫీ చేస్తా అన్నారు. ఇంకా ఎవరైనా మహిళలు కనపడితే మీకు బంగారు రుణాలు కూడా మాఫీ చేస్తా అన్నారు, వాళ్ళు అడగకపోయినా కూడా. యువకులందరికీ ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు, గోడల మీదంతా రాపించాడు, బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అందరూ కూడా మోసపోయి ఆ రోజు చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఎంచేతంటే మన నాయకుడు నిబద్ధత గల వ్యక్తి. ఆ రోజే నేను 2014లో మేనిఫెస్టో కమిటీ మీటింగు రాత్రి 2 గంటల దాకా కాళహస్తిలో జరిగితే నేను కూడా దాంట్లో సభ్యుడిగా ఉన్నాను. నేను చెప్పాను, అతను రైతు రుణాలు మాఫీ చేస్తా అంటూ ఉన్నాడు, మనం చేయకపోతే మనం ప్రతిపక్షంలో కూర్చోవాలా. రాత్రి 2 గంటల దాకా అన్ని లెక్కలేసి అన్నా మనం చేయలేమన్నా, ఒకవేళ నేను చెప్పినా కూడా నేను చేయలేను, ఏదో మంచి పేరు తెచ్చుకొని మా తండ్రి గారు పరమపదించాడు. మరి ఆయనకు ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా వచ్చి ఇలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని నాకు చెడ్డ పేరు వచ్చేది కాకుండా మా తండ్రి గారికి, చనిపోయిన మా తండ్రి గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది, మనం చేయలేనిది చెప్పలేము, చేసేదే చెప్తానని చెప్పి ఆ రోజే చెప్పాడు. ఆ రోజు మాకంతా కూడా కోపం వచ్చింది. నేను అయితే భోజనం చేయకుండానే వెళ్ళిపోయాను. కానీ ఎన్నికలు అయిపోయాయి, ప్రతిపక్షంలో కూర్చున్నా తర్వాత అనిపించింది నాకు, ఈ బతుకు కూడా ఒక బతికేరా చంద్రబాబుది. 600 హామీలు ఇచ్చి ఏది కూడా నెరవేర్చలేదు. మన నాయకుడు చెప్పింది చేయలేనని చెప్పాడు, ఆ విధంగానే మనం ప్రతిపక్షంలో కూర్చున్నారని కూడా సిద్ధపడి కూర్చోన్నాం. మరి ఇలాంటి వ్యక్తి కింద మనం పనిచేయడం చాలా గర్వకారణంగా ఉంది అని చెప్పి ఆ రోజు అందరితో కూడా చెప్పాను. ఈరోజు కూడా హామీలు ఇచ్చాడు, నెరవేర్చాడు, మళ్ళీ మన ముందుకు వస్తా ఉన్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఎవరు కూడా లేరు. చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేసిన ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో 100% నెరవేర్చిన ఘనత, అది కూడా అధికారం లేకొచ్చిన మొదటి రోజు నుంచినే మేనిఫెస్టోను ముందు పెట్టుకొని ఎన్నికల హామీలు నెరవేర్చాలని ఆలోచన చేసిన వ్యక్తి కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, చేశాడు. ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా ఏం చెప్తాడో అది తప్పనిసరిగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అమలు చేస్తాడు. మరి అంత ధైర్యంగా చంద్రబాబు చెప్పగలుగుతాడు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు కొత్త హామీలు ఇచ్చాడు, సూపర్ 6 అని చెప్పి. ఈ మధ్య శాసనసభ జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారు శాసనసభలో స్లైడ్లు వేసి గణాంకాలతో కూడా మా ముందు ఉంచాడు. ఆ గణాంకాలు చూస్తే ఆయన ఇచ్చిన సూపర్ 6కు 2,50,000 కోట్లు అదనంగా కావాల్సి వస్తుంది. మరి అది నెరవేర్చే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఏం చెప్పాడు, మీరంతా కూడా చూసారు పత్రికల్లో, మీడియాలో, ఈ పథకాలన్నీ అమలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, దివాలా తీసేసింది ఆర్థికంగా అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఆయన మళ్ళా మన ముందుకు వచ్చి సూపర్ 6 అనే హామీలు ఇస్తా ఉన్నాడంటే ఇంకా ఏమో చెప్పబోతాడు. ఇంకా ఆయన మేనిఫెస్టో ఇంకోటి కూడా వస్తుంది అంటాడు. మరి ఆ విధంగా చేయగలిగే శక్తి ఉందా మన రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏదైతే 2014లో మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడో కుట్రపూరితంగా, ఆ రకంగానే ఈ ఎన్నికల్లో కూడా ఆయన ప్రయత్నం అని చెప్పి మీరందరూ కూడా గ్రహించాలని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇది మొదటిసారి కాదు 2014లో మోసం చేయడం. వారి మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి వారి మామ మహిళలకంతా కూడా రామారావు గారు ఆ రోజు మద్యపాన నిషేధాన్ని పెడితే వచ్చిన 3 నెలల్లోనే మా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నేను మద్యపాన నిషేధం తీసేస్తా అని చెప్పి తీసేసేదే కాకుండా సందు గొంతు కూడా బెల్ట్ షాపులు పెట్టాడు.